అప్పుడు సుఖదేవ్ గోస్వామి గారు చెప్పారు, జనానాం అసృజత్ ప్రభువు. ఈ జీవుల కోసం ప్రభువు అయినటువంటి ఆ భగవంతుడు, మనందరికీ ఈశ్వరుడు, ప్రకృతిని నియంత్రించేవాడు, నియమించేవాడు అయినటువంటి ఆ భగవంతుడు జీవుల యొక్క జీవుల కొరకు జీవుల కొరకు బుద్ధి, ఇంద్రియాదులును సృష్టించారంట. ఎందుకు? ఏ ఉద్దేశంతో? మాత్రార్థం చ భవార్థం చ. మాత్రార్థం అంటే కర్మ ఫలాలను భోగించటం కోసం. భవార్థం అంటే కర్మ కొనసాగించటం కోసం. ఆత్మనే కల్పనాయ చ. ఇంకా ఆ పరతత్వాన్ని బ్రహ్మ రూపంలో గాని, పరమాత్మ రూపంలో గాని, భగవంతుడి రూపంలో గాని పొందటం కోసం జ్ఞాన, అష్టాంగ యోగ, భక్తి యోగాలను క్రమంగా చేయవలసి వస్తుంది. కాబట్టి ఆ యోగాల్ని అవలంబించటం కోసం భగవంతుడు ఈ యొక్క ఇంద్రియాల్ని సృష్టించారు. అయితే ఇక్కడ లాస్ట్ అంటే గడిచినటువంటి మన యొక్క చర్చలో మనం చెప్పుకున్నాము.